రంగరంగ టీవీలో ఎప్పుడో యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకేదైనా మంచి ప్రోగ్రామ్ వేస్తే బాగుంటుంది. ముఖ్యమైన వార్తలు. స్పేస్ నుంచి వచ్చే మహా నిపురవ్వల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. లాస్ట్ 10 years గా చూడలేంది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అది కూడా మీ దగ్గర ఉన్న టెలిస్కోప్ ద్వారంతో. అది చూడటానికి అందరూ రెడీగా ఉండండి. నేను ఇంతవరకు దీన్ని చూసిందే లేదా. చాలా బాగుంటుంది. నేను అది చూసే తీరాలి. నేను వెంటనే వెళ్ళి దానికి తగిన ఏర్పాట్లు చేస్తాను. నేను చూడాలి, త్వరగా రా. ఏంటి చూడొచ్చు అనుకుంటే ఎంతసేపు అవుతుంది? అరే ఏంటది? ఇదిగో వస్తుంది. వెంటనే నా కోరికలంతా అడిగేయాలి. లక్క త్వరగా అడుగు. నేను ఏం వేడుకుంటున్నానంటే త్వరగా నాకు జుట్టు పెరగాలి. గొప్ప ధనవంతున్నాయి, నా పనినే వదిలేయాలి. ఆగండి, నేను ఇంకా పూర్తి చేయలేదు. అసలు నేను ఏమనుకుంటున్నానంటే అరే ఇదేంటే నా ఇల్లు. అది వచ్చి నా ఇల్లునే నాశనం చేసేసింది. నేను ఇప్పుడు ఏం చేసేది? డబ్బులు సోమరిపోతుగా ఉన్నాడు. నేనే పనంతా చెయ్యాలి. ఇప్పుడు ఏం చేసేది? వేడిక్కడ ఏం చేస్తున్నాడు? బబ్లు సడన్ గా వచ్చి నన్ను భయపెట్టేశావు. ఏమైంది? ఇక్కడ చూడు. ఇది అసలు ఎలాంటి రాయి? ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ స్పేస్ నుంచి వచ్చి ఉంటుంది. ఇంతకు ముందు ఇలాంటి రాయిని నేను చూడలేదు. ఇక్కడ చూడు, కొంచెం ముట్టి చూడు. వెయిట్ కూడా చాలా ఉంది. కానీ ఇలాంటి రాయి నీకు దొరకలేదు. చూడు, బ్యాడ్ లక్. నేను చాలా లక్కీ తెలుసా? నా దగ్గర చూద్దాం. ఈ రాయి చాలా విచిత్రంగా ఉంది. ఇది మన ఆశల్ని నెరవేరుస్తుంది. నీకు ఒకటి తెలుసా? మన ఆశలంతా ఈ రాయి నెరవేరుస్తుంది. ప్రసాదించే రాయా? అవును, నిజమే. నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? అలాగా? అలాగైతే నాకు ఒక విషయం చెప్పు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పు. ఒక్క నిమిషం ఉండు. అది ఇప్పుడు ముఖ్యం కాదు. కానీ ఈ రాయి నీ చేతిలో ఉంటే నీ ఆశలంతా నెరవేరుతుంది. నిజంగానే చెప్తున్నా. ఏ బబ్లు, నువ్వు నన్ను అంత త్వరగా పిచ్చివాడిని చేయలేవు. నిజం. ఇలా చూడు. సరేరా, నాతో పాటే వచ్చి నువ్వు ప్రూవ్ చెయ్యి. కోరికలు నెరవేర్చే రాయి నాకిప్పుడు తేను కావాలి. ఏ బబ్లు, నిజంగానే నన్ను నవ్వించేసావు. వెళ్ళక్కడొచ్చా? నేను పని చేయడం నీకు తెలియలేదా? ఎవరైనా కావాలంటే బబ్లు, నిజంగానే నీ కోరిక నెరవేరుతుందనుకుంటున్నావా? ఏంటి? చూసావా, నేను ముందే చెప్పానుగా. సరే, నేను బయలుదేరుతాను. గుడ్ బాయ్. ఒక్క నిమిషం. ఆగు, కొంచెం ఆగు. ఆగు బబ్లు, కొంచెం ఆగొచ్చు కదా. బబ్లు, నన్ను దయచేసి క్షమించే. నేను క్షమాపణ అడుగుతున్నా. అది నేను తీసుకోవచ్చా? ఈ రాయి విషయంలో నేను అబద్ధం చెప్పానని తనకు తెలిస్తే వాడు నా గురించి ఏమనుకుంటాడో. నేను ఆ రాయి ఇవ్వను. లేదు, నేను ఇవ్వను. ఏం చేస్తున్నారు? అవును, నేను చూసిన రాయి వాడి దగ్గర ఉందనుకుంటాను. బుద్ధి లేని వాడా, నాకు దొరికింది కదా, నువ్వెలా తీసుకెళ్తావు? మర్యాద నాకు ఇచ్చేసి నేను క్షమిస్తాను. ఇవ్వను. నాకు నచ్చిన ప్రియమైన ఆ అద్భుత రాయి నా దగ్గరికి వచ్చేయి. ఈ రోజు నాకు మంచి విందు. ఇవి పెట్టుకుని చాలా రోజులు తినచ్చు. నా ఫ్రూట్స్ లేదు. కోరిక నెరవేర్చే రాయి లాస్ట్ కి నా దగ్గరికి వచ్చేసింది. నిజంగా ఈ రాయి మన కోరికలు నెరవేరుతుందా?
అరే అవును, ఇది కింద పడే నక్షత్రాలే కదా, ఆ రాయి అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. ఎంతకైనా చూద్దాం. ఆ, నేను ఎందుకు ఆ రాయిని ఇలా విసిరేసాను? దానితో నా ఆశలన్నీ నెరవేరుంటాయి. ఆ రాయి నాకు మళ్ళీ దొరికిన తర్వాత నా కంటికి డబ్బు మాత్రమే తెలుస్తుంది. ఎవరదే? చూడు లక్క, ఈ నెలకి రావాల్సింది రానే లేదు. మర్యాదగా చెట్లంతా పంపు, లేకపోతే నీ జీతాన్ని మర్చిపో, సరేనా? సమస్య లేదు, నా దగ్గర రాయి ఉంది కదా. మహారాజా, నాకేదో బబ్లు మీ దగ్గర అబద్ధం చెప్పి మోసం చేశాడనుకుంటున్నాను. బాబు, నీకు కొంచెం కూడా నమ్మకం లేదనుకుంటున్నాను. నీ కళ్ళతో చూస్తేనే నువ్వు నమ్ముతావు. హే, కోరికని నెరవేర్చే అద్భుత రాయ, నాకు తినడానికి పళ్ళివ్వు. మహారాజా, ఇది చాలా అద్భుతం. పండ్లు ఎలా ఉన్నాయి? నేను చెప్పేది విను. మర్యాదగా రాయి నా దగ్గర ఇచ్చారంటే మీకు ఎన్ని పండ్లు కావాలన్నా నేను ఇస్తాను. బాబు, వీడేం చెప్తున్నాడు? సరే పద వెళ్దాం. ఎక్కడికి రా వెళ్తున్నారు? నీకు చాలా స్వీట్ అయిన పండ్లు వద్దాయి అంటే. అవును, ఈ బనానా గురించి ఏమనుకుంటున్నావు? ఒక రాయికి బదులు ఈ బనానా. చూసావా, ఈ బనానా పెద్దదిగా ఉంది కదా, ఈ బనానా అంతా నీకోసమే. ఏంటే, ఇద్దరు కలిసి నన్ను మోసం చేసేసారు. మర్యాదగా రాయి నా దగ్గర ఇవ్వండి. ఇప్పుడు పరిగెత్తండి చూద్దాం. నా కోరికల్ని నెరవేర్చే రాయి ఇదే. నా కోరికల్ని నెరవేరుస్తుంది. నాకు ఈ రాయి దొరికేసింది. చాలా సంతోషం. నా కోరికలన్నీ నెరవేర్చే రాయ్, వాడి దగ్గర నుంచి నన్ను కాపాడు. ఇలారా, నువ్వు తప్పించుకోగలుగుతావని అనుకుంటున్నావా? ఏ బబ్లు, నా మీద నుంచి లెగరా. ఇది నా ఇల్లు. మర్యాద ఏంటైతే నమ్మలేకపోతున్నాను. మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. అక్కడే ఆగు. వీడి దగ్గర నుంచి నన్ను కాపాడు రాయి. నా విందంతా కిందే ఉంది. ఇప్పుడు అదంతా పైకి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. బబ్లు, బబ్లు, లే లే. మంచిదైంది. ఈ రాయిని పెట్టుకొని నాకు కావాల్సిన విషయాలన్నీ సాధించుకుంటాను. యా, నా జీవితం అంతా కష్టంతోనే జీవించాను. ఇప్పుడే నా జీవితంలో అదృష్టం కాలుగొట్టింది. హలో, ఎవరు మాట్లాడేది? నీకు ఎంత ధైర్యం ఉంటే నేను మాట్లాడేటప్పుడే ఫోన్ కట్ చేస్తావు? నీకు కాస్త కూడా మర్యాద తెలియలేదు. నీకు పని కావాలా వద్దా? నాకు నీ పని అక్కర్లేదు. ఇప్పటి నుంచి నీ పనిని మానేస్తున్నా. ఇక్కడ నుంచి నేను మాత్రమే ఓనర్ని. అద్భుతం. నా సంతోషం అంతా ఇంకా నీ దగ్గరే ఉంది. ఇప్పుడే ఇంట్లో ఉన్న థింగ్స్ అంతా మార్చేయాలి. మా అద్భుతమైన ఫర్నిచర్స్ ని కూడా చూడండి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్, తర్వాత అద్భుతమైన ఒక వాటర్ హీటర్, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. ఏదైనా సెలెక్ట్ చేసి. హలో, ఇప్పుడు టీవీలో వేశారు కదా, ఆ థింగ్స్ అంతా నాకు కావాలి. హలో మమ్మీ, ఇంకా మీ రూఫ్ అంతా సర్చ్ చేయాలా ఏంటి? మీరు త్వరగా బాగు చేయండి. పని అయిపోగానే డబ్బులు వేస్తాను. నా కోరిక నెరవేర్చరాయే. ఈ అన్ని సమస్యలు ముగియాలంటే నాకు డబ్బు కావాలి. త్వరగా నన్ను మోసం చేయకు. అరే అవును, నా కోరిక నెరవేర్చరాయి. నన్ను చాలా అందమైన వాడిగా మారుస్తావా? లేదు, మార్పే జరగలేదు. అలా అయితే ఈ రాయికి అందంగా మార్చేది తెలియదు అనుకుంటా. ఇలా చూడు, కోరికలు నెరవేర్చే రాయి ఈ ఫోటోలో ఉన్నట్టుగా నన్ను అందంగా మార్చు. నేను ఇప్పుడు అలాగే ఉన్నాను. సార్, మీరు ఆర్డర్ చేసిన ఫర్నిచర్ వచ్చేసింది. ఎందుకు వచ్చేసాను? ఇదిగోండి సార్ రిసిప్ట్. సరే, డబ్బులు ఇవ్వండి. దీనికి నేను మీకు డబ్బులు ఇవ్వలేదా? సరే, నాకు డబ్బులు ఇవ్వు, చాలా పని ఉంది. నేను ఈ ఫోన్ కాల్ అటెండ్ చేసి వస్తాను. హలో, ఇంటి పని అంతా పూర్తయింది. దానికి డబ్బులు పంపించు. నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. కొంచెం త్వరగా డబ్బులు పంపించమ్మా. నేను చెప్పేది వింటున్నావా బాబు? నేను చెప్పేది వింటున్నావా? ఇంటికి పంపిస్తావా? త్వరగా సమాధానం చెప్పు. ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నావు? అందరూ ఎదురు చూస్తున్నారమ్మా. త్వరగా పంపించు. ఎందుకు మాట్లాడట్లేదు? కోరికల్ని నెరవేర్చరాయి.
నువ్వు ఎందుకు పనికి రావు.